ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది మనం నిద్రిస్తాం, అలాగే లేస్తూ ఉంటాం. ఇది మన దినచర్యగా జరుగుతూ ఉంటుంది. మరి పడుకునే ముందు అలాగే లేచిన తర్వాత ఏ దేవుణ్ణి స్మరించుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. సాధారణంగా మనం ప్రతిరోజు పడుకునే సమయంలో, నిద్ర లేచే సమయంలో చాలామంది వారి ఇష్టదైవాన్ని తలుచుకొని పడుకోవడం, లేదా ఉదయం లేచేటప్పుడు వారి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్ర లేవడం చేస్తూ ఉంటారు. అయితే నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక దేవుడిని అయితే తలుచుకుంటారు. కానీ ఏ దేవుడిని తలుచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అంటే, ప్రతిరోజు మనం నిద్రపోయే సమయంలో మనం తప్పనిసరిగా ఆ పరమశివుని స్మరించుకోవాలి. ఈ క్రమంలో నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అంటూ ఆ పరమేశ్వరుని స్మరించుకొని నిద్రపోవాలి. ఈ విధంగా పరమేశ్వరుని తలుచుకొని నిద్రపోవడం వల్ల మనకు కలలో ఏ విధమైనటువంటి పీడకలలు రావు. అలాగే నిద్రపోతున్న సమయంలో ఎలాంటి భయ ఆందోళనలు ఉండవు. సుఖంగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అందుకే నిద్రపోయే ముందు తప్పనిసరిగా పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ నిద్రపోవాలి. ఇక అలాగే ఉదయం నిద్ర లేచేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణ తలుచుకొని నిద్ర లేవాలి. ఈ విధంగా విష్ణుమూర్తిని తలుచుకొని నిద్ర లేవడానికి గల కారణం ఏంటంటే, విష్ణువు అంటే స్థితికారుడు. అందుకే ప్రతిరోజు ఉదయం అతని నామస్మరణ చేస్తూ నిద్ర లేవడం వల్ల ఆ రోజు మొత్తం మనల్ని ఎంతో ఆనందంగా, సంతోషంగా ముందుకు నడుపుతారు. ప్రతిరోజు ఆ నారాయణుడి మంత్రం జపిస్తూ నిద్ర లేవడం వల్ల రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. ఇలా నిద్రపోయే ముందు పరమేశ్వరుని, నిద్ర లేచిన తర్వాత నారాయణని స్మరించుకోవడం ఎంతో మంచిది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.